సో మరి ఎక్కడెక్కడికి వెళ్ళారో ఏం చేశారో తెలియదు, కానీ ఈయన స్నేహితుడు అన్నాడంట, శ్యామ్ సుందర్ నాకు ఒక స్థలం చూసాయా, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, మరి అక్కడికి వెళ్తే మొట్టమొదటికి చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెండవది ఏంటంటే అక్కడ వెళ్ళి మరి వాళ్ళందరూ మరి ప్రార్థించే ఆరాధించే యేసు ప్రభుకు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఏదైనా మేలు చేయొచ్చు అని చెప్పి ఈయన అక్కడ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఏలిము. హెబ్రోన్, ఇప్పుడున్న హెబ్రోన్ కాదు, ఏలిం. 1954 సంవత్సరం సంగతి మీకు చెప్తున్నాను. సో అక్కడికి వెళ్తే మా నాన్నగారికి దైవ భయం ఎక్కువ. దైవ భయం అంటే దాని అనకంటే మా నాన్నగారు నాకు స్వయంగా చెప్పాడు ఈ విషయాలు, అందుకే మీకు చెప్తున్నాను. ఆయన కూడా ఈ వేదాల గురించి ఇంకా కొన్ని ఆయా విషయాలన్నీ గురించి దాంట్లో ఆయన చదువుకున్నాడు. ఈ ఏంటో ఉన్నాయి ఇవన్నీ, ఏదో స్వర్గం అంటున్నారు, నరకం అంటున్నారు. ఒకవేళ స్వర్గానికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటని ఆయనకు భయం పట్టుకున్నాడు ఆ రోజు యవనస్తుడు. అందుకని మరి ఎంతో నమ్మకంగా, ఎంతో భయభక్తులతో రకరకాల దేవతల్ని, దేవుళ్ళని అంతా పూజించేటటువంటి వాడు. అందుకని మొత్తానికి ఈయన తన ఫ్రెండ్ ఈ మాటలు చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం అంతా చూస్తే ఈయన చాలా నచ్చింది. అక్కడ మనుషులందరూ మరి తెల్లని వస్త్రాలు వేసుకొని మరి బైబిల్ గ్రంథం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అక్కడ కాంపౌండ్లో ఉన్న పనులన్నీ చేసుకోవడం, ఏదో కారణం పట్టేది ఆ కాంపౌండ్లోకి వచ్చే వారందరికీ యేసు ప్రభు గురించి చెప్పటం. ఇది తప్ప వాళ్ళు లోకం గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, రాజకీయాల గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుంటే రాజకీయాల గురించి మాట్లాడతారు, లేకుంటే ఇంకేదన్నా మాట్లాడతారు, లేకుంటే ఏం సంపాదించాలని మాట్లాడతారు. ఇక్కడ ఏంటో చాలా మరి డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా అంటే ఇదేదో తేడాగా ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి దైవజనులు కూడా చూశారు. ఆయన చూసేసరికి మా నాన్నగారికి మరి ఆయన స్టేజ్ మీదకి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా అలాంటి ప్రార్థన విన్నాడు మా ఫాదర్. మనం చాలా మందిని ఓపెన్ గా ప్రార్థన చేయాలంటే భయపడతాం. ఓపెన్ గా అంటే బహిరంగ. కానీ ప్రార్థనలో ఉన్న శక్తి మనం గ్రహించాం. నేను కొంతవరకు గ్రహించాను నా జీవితంలో. దేవాది దేవుడు సృష్టికర్త తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. కానీ దురదృష్టవశాత్తు దీన్ని మనం ఎక్కువ వాడం. ఆ దైవజనుడు కూడిక ఆరంభంలో మరి ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారికి అనిపించిందంటే ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకు ఎప్పుడు ఎలాంటి అనుభూతి కలగలేదు. ఈయన ప్రార్థన చేస్తుంటే దేవునితో మాట్లాడుతున్నట్టే ఉంది. ఈ దేవునిలో ఏదో మహాత్యం ఉంది అన్న సంగతిని గ్రహించాడు. ఇంకా వీళ్ళ సమయం అయిపోయింది, వెళ్ళిపోవాలా. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంటే ఒరే శ్యామ్ సుందర్ వెళ్ళిపోదాం కదా.
మా నాన్నగారు అన్నారంటే, నువ్వు వెళ్ళు, నేను ఇంకొక వారం రోజులు ఉండి వస్తాను, వాళ్ళని అడుగుతాను, నన్ను ఉంచుకుంటే ఉంటాను అన్నాడు. ఆ వచ్చిన ఫ్రెండ్ మా నాన్నమ్మ గారు కొంచెం గయ్యాలి, ఆమె నోరు పెద్దది. ఆమె పేరు చెప్తేనే ఆ ఊళ్ళో పెద్ద పెద్ద మగవాళ్ళంతా చాలా హడలు అనమాట. నేను కూడా కొంత గమనించాను. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. కొంచెం గట్టి స్వరం అనమాట. మా నాన్నగారిది కూడా గట్టి స్వరమే, నాది కూడా అదే వచ్చింది. స్వరం పెద్దది. బాబాయ్, మీ అమ్మ నన్ను బ్రతకనివ్వదురా, నేను తీసుకొచ్చాను కాబట్టి నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మగారికి అప్పచెప్తాను, ఆ తర్వాత నువ్వు మళ్ళీ పోగాని ఇప్పుడు మాత్రం నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మా ఫాదర్ మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి కొంత ఛార్జీలకి కొన్ని డబ్బులు మరి క్షమ చేసుకొని మళ్ళీ ఆ ఏలింపు వచ్చేసి ఒక నెల లోపే వచ్చాడన్నమాట. జస్ట్ కనీసం చెప్పాడు ఇంట్లో, నేను అక్కడ ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అది ఒక ఆశ్రమం లాగా ఉంది, చాలా మంది అక్కడ ఉంటున్నారు, నేను అక్కడ 2 వారాలు ఉండి వచ్చానని వాళ్ళ అమ్మకి చెప్పేసి వెళ్ళిపోయాడు. వచ్చేసిన ఒక వారం లోపే ఆయన యేసు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చేసి, ఎందుకంటే ఆ రోజులు ఎలా ఉండేటంటే, ఈవెన్ నేను చిన్నగున్న మరి కనీసం నేను 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నేను ఆ హెబ్రోన్ సంగతి, అంతకుముందు ఏలిము, ఆ తర్వాత హెబ్రోన్ 1959 సంవత్సరం నుండి ఇప్పుడున్న హెబ్రోన్. అక్కడికి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే రక్షణ పొందాల్సిందే, ఖాళీగా వెళ్ళేదానికి వీలు లేదు. ఆ కొత్త వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కడు పట్టుకుంటారన్నమాట. ఏమండి, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ అడగటం, యేసుప్రభుని గురించి చెప్పటం. ఇంకా ఉదయం ఇవ్వలేదా, ఎన్ని రోజులైంది వచ్చి? 4 రోజులైంది. 4 రోజులైంది దేవుని వాక్యం వింటున్నావు, ప్రార్థనలు చేస్తున్నారు, గుడికల్లో కూర్చుంటున్నావు, దేవుని ఇంట్లో భోంచేస్తున్నావు, దేవుని హృదయం ఇవ్వలేదా అని రకరకాలుగా వాళ్ళతో మాట్లాడే విధానం చాలా ప్రేమతో మాట్లాడేవారు. అలాగే మా ఫాదర్ జూలై 1954 సంవత్సరంలో ఆయన రక్షణ పొందడం జరిగింది. కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, మరి ఏదో ఉద్యోగం అది ఇది చూస్తున్నారు, కానీ ఈయన ఏ సరైన వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏ సరైన వ్యక్తుల ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే ఉద్యోగం దొరికిపోదు, అది దేవుని ఉద్దేశం. అలాగే దేవుడు ఆయన్ని కనెక్ట్ చేయలేదు. రక్షణ పొందాడు, వెళ్ళిపోయాడు, మరి ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాడు, పిల్లకాయలంతా మరి జత చేసి వారికి ట్యూషన్లు చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నాడు. ఇంకా ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడప్పుడు హెబ్రోన్కి వస్తున్నాడు, ఏలింకి వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, కాన్వకేషన్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు. మొత్తానికి ఈ ప్రాసెస్లో మధ్యలో ఏదో ఒక సమయంలో ఆయన బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరి ఆయన సేవకు సమర్పించుకోవడం జరిగింది. ఆయనకు అప్పటికే పెళ్ళి అయింది, వాళ్ళ మేనత్త కూతురు, మా అమ్మ వాళ్ళ మేనత్త కూతురు. వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్. ఆ రోజుల్లో మరి 12 సంవత్సరాలు వస్తే ఊరికే అలా మ్యారేజెస్ చేసేసేవారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుని సేవకు సమర్పించుకోవటం, ఇంకా అక్కడే ఏలింలో ఉండిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా అమ్మగారిని తీసుకెళ్ళడానికి ఆయన 2 సార్లు వస్తే ఆ ఊళ్ళో పెద్దలంతా పంచాయతీ పెట్టేసి, అయ్యా నువ్వు మీ అత్తగారు అడుగుతున్నారు, అంతేకాకుండా మాకు కూడా బాధ్యత ఉంది కదా, నీ ఉద్యోగం ఏంటి, నీ రాబడి ఏంటి, నీ భార్యను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుతావు, ఎలా పోషిస్తావు, మామూలుగా ఎవరైనా అడిగే మాట్లాడే.
అడిగితే ఈయన చెప్పడం ఏంటంటే, నాకు ఏ ఉద్యోగము లేదు, నాకు ఏ రాబడి లేదు, నేనున్న చోట ఏదో 3 పూటల కాస్త భోజనం దొరుకుతుంది, అక్కడ ఏదో పనులు అవి పనులు చేస్తాం, దేవుని పని చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, సువార్త చేస్తాం, ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్ళకి ఏం ఉరకెక్క. వాళ్ళు అన్నారు, లేదు లేదు బాబు అలాగైతే కుదరదు, లేదు వెళ్ళిపో అని అలా పంపించేసి. పాపం ఈయన 2 సార్లు అలాగా చాలా వెళ్ళిపోవటం, వెళ్ళి మళ్ళీ చాలా డిస్కరేజ్ అయ్యి వెనక్కి వచ్చి, అప్పటికి బక్సింగ్ గారు ఆ రోజుల్లో ఇలాంటి యవనస్తులందరినీ అక్కడక్కడ పంపిస్తూ ఉండేవాడు. వైజాగ్, తర్వాత వెల్లూరు, మద్రాసు, తర్వాత ఇంకా బెంగళూరు, అలా మా నాన్నగారిని అక్కడక్కడంతా తిరుగుతాం. ఈయన్ని ఇంకొక ఆయన్ని ముగ్గురు కలిపి బెంగళూరుకి పంపించారు. అక్కడ ఉన్నారనమాట. మందిరం వీళ్ళ పని ఏంటంటే మందిరాన్ని కాపులా చూసుకోవటం, మందిరం పనులన్నీ చేసుకోవడం, శుభ్రంగా పెట్టడం. అక్కడ ఎవరో వచ్చే పెద్దలు వాళ్ళు వీళ్ళు పరిచయం చేయడం, సంఘం జరుగుతాం. అప్పుడు బక్సింగ్ గారు అక్కడికి వెళ్ళాడు. అప్పటికే ఆయనకి ఎవరో చెప్పారు ఈయనకు మ్యారేజ్ అయిందట అని. అప్పుడు బక్సింగ్ గారు పిలిచాడంట, స్టీఫెన్, ఆయనకి బాప్తిజం తర్వాత స్టీఫెన్ అని పేరు, శ్యామ్ సుందర్ ఆయన పేరు. నీకు పెళ్ళి అయింది ఆయన విన్నాను, నువ్వు వెళ్ళి నీ భార్యను తీసుకురాలే, ఆమె కూడా రక్షణ పొందుతుంది, నేను ప్రార్థన చేస్తానని. ఎక్కడ చెప్పాడు? బెంగళూరులో చెప్పాడు, హైదరాబాద్లో కాదు. చెప్పేసి మరి అక్కడ ఉండే మరి సంఘ పెద్దకు మరి ఏం చెప్పాడు ఏమో, ఆయన సంఘ పెద్ద పిలిచి, అయ్యా మరి పెద్ద ఆయన చెప్పాడు నువ్వు హైదరాబాద్ పో అని ఆయనకి బస్ ఛార్జ్ ఇచ్చి ఏదో ఇచ్చి మొత్తాన్ని మళ్ళీ బెంగళూరు నుంచి బండి ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ పంపిస్తాను. హైదరాబాద్ వచ్చాక మళ్ళీ బక్సింగ్ గారి దగ్గరికి పోయి, నేను వచ్చానండి, మరి మా ఊరు వెళ్తున్నాను, మీరు చెప్పారు కదా, నా భార్యను తీసుకురావాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేసి పంపించారు. ఈసారి కూడా వెళ్ళాడు. ఆ భార్యను తీసుకెళ్ళాలంటే మళ్ళీ పెద్దవాళ్ళంతా మళ్ళీ పంచాయతీ పెట్టి మళ్ళీ అదే ప్రశ్నలు, అదే జవాబు. ఇంకా చివరికి మళ్ళీ అదే తీర్మానం, అలాగైతే కుదరదు. ఒకవైపు నుండి మా అమ్మమ్మ, అంతా ఒకటే కుటుంబం కదా, ఆమె నోరు కూడా కొంచెం పెద్దదే. మా అమ్మమ్మ వర్షన్ ఏంటంటే, మా అమ్మాయిని పంపించాలంటే ముందు ఆయనకు వచ్చే భాగం ఏదైతుందో ఆయన ముందు ఇవ్వండి అంటే రాసివ్వండి, అప్పుడు పంపించాలని. ఎవరి బాధలు వాళ్ళే అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో పెద్దలు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో, అలాగైతే కుదరదు బాబు, ఇలాగైతే కుదరదు అని ఏదో చెప్తా ఉన్నారు. కూర్చోబెట్టండి, ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టాక ఎందుకు ఇబ్బంది, కూర్చోమ్మా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పెద్ద అన్నాడంట, ఏం లాభం లేదు అబ్బాయి, మరి ఏం చేద్దాము, నీ పరిస్థితి ఏమో ఎలాగుంది, మరి మీ అత్తగారు అలాగంటారు, మరి ఇంకా ఏం చేయలేకపోతున్నావు, మరి సరే మరి నీ ఇష్టం, ఇక్కడ ఊళ్ళో ఉండమంటున్నారు వాళ్ళు, నువ్వేమో అక్కడ ఉంటానంటావు అన్నట్టుగా వాళ్ళు చెప్తే, ఇంతలో ఆ పెద్దల్లో ఇంకొక పెద్ద మనిషి ఏమన్నాడంటే, అరే 3 సార్లు అయింది, ఇప్పటికి ఈ కుర్రోడు వస్తూ ఉన్నాడు, మనమే మాట్లాడుతున్నాం, మనమే చేస్తున్నాం, ఆడ వెళ్ళిపోతున్నాడు, ఒకసారి అమ్మాయిని కూడా అడుగుదాము ఏంటి సంగతో, మ్యాటర్ తేలిపోద్ది, అటో ఇటో తేల్చేద్దాం ఈ రోజు అన్నాడంటే. అమ్మాయి ఇష్టపడి వెళ్తానంటే సరే సరే, ఇంకా అమ్మాయి ఇష్టం, అమ్మాయికి కూడా ఇష్టం లేదు, పెద్దోళ్ళకి కూడా ఇష్టం లేదు అనుకుంటే వాడి దారి వాడు చూసుకుంటాడులే, ఏదో ఒక తీర్మానం ఈరోజు ఏం చేద్దాం, ఏదో ఒకటి తేల్చేద్దామని ఆ పెద్ద ఆయన అన్నాడంట, సరే బాబు వెళ్ళు, బంట్రోతు ఉంటాడు కదండి ఊళ్ళో, ఆ బంట్రోతో చెప్పేసి, అరే బాబు పోయి ఆ ఇంటికి వెళ్ళి శ్యామ్ సుందర్ వారితో ఒక మాట అడిగిరా అయ్యా, పెద్దలు అన్నారు, అమ్మ మరి ఏంటిగా వచ్చారు, మీ ఆయన వచ్చాడు, మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు,
పెద్దలేమో ఇలా తీర్మానం గత 2 సార్లు ఇలా తీర్మానం చేశారంట, ఇప్పుడు కూడా ఇంచుమించు అదే తీర్మానంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఒకసారి నీవు కూడా కొంచెం ఇప్పుడు ఎదిగినావు కదా, నీ సంగతి ఏంటో అడగమన్నారు అని ఆ బంట్రోతులు పంపిస్తే, ఊరే కాబట్టి ఏ విషయం జరిగినా మొత్తం అందరికీ తెలుసుకోవాలి. మా అమ్మమ్మ గుమ్మంలోనే కూర్చుందంట, ఎవడన్నా వచ్చినా కూడా అక్కడి నుండి అక్కడికి ఆ బంట్రోత్ వచ్చాడంట. నువ్వు వస్తే ఎందుకు వచ్చినావు అన్నారు. ఇంకా ఎప్పుడో చెప్పినా నేను, మా అమ్మాయి పోవాలంటే కండిషన్ ఏంటో ఎప్పుడో చెప్పినా, వెళ్ళి చెప్పుకో వాళ్ళందరికీ, ఆ పటేల్కి పట్వారికి అందరికి చెప్పేసి అయిపో, ఆ ప్రెసిడెంట్కి అందరికి చెప్పాను అంటే, అప్పుడు ఆ బంట్రోత్ అన్నాడంట, లేదమ్మగారు మీతో కాదులే మీ అమ్మాయితో మాట్లాడటానికి వచ్చానని ఆ మొత్తానికి దులుపుకొని లోపలికి అయిపోయింది. మా అమ్మగారితో మాట్లాడితే, అమ్మ మీ ఆయన వచ్చాడు, ఇది 3వసారి. అవును తెలిసింది నాకు, గతంలో కూడా 2 సార్లు వచ్చారంట ఆయన. మరి అడుగుతున్నారమ్మా ఇలాగా వాళ్ళందరూ, మరి నీ విషయం ఏంటో కనుక్కొని రమ్మన్నా, నీ మాట ఏంటో, నీ మాటతో ఈరోజు తేలిపోద్దమ్మా వ్యవహారం అంటే, మా అమ్మగారు ఉన్నారంటే ఆయన తీసుకెళ్తానంటే వెళ్తాం. దాంతో వ్యవహారం తేలిపోయింది. మా అమ్మగారు మా నాన్నగారితో వచ్చారు. అప్పుడు ఈమెకు అందరూ పెద్దవారిని ముత్తైదువులు అంటారు కదండి స్త్రీలని, అలాంటి 5గురిని తెచ్చి ఏవో పూజలు చేసి వాళ్ళంతా ప్యాకెట్లలో కుంకుమ ప్యాకెట్లు అంతా ఇచ్చి, అమ్మ ఈ బొట్టు మాత్రం తీసేక అది పోగాని ఏదో ఒకటి చేసి మీ మొత్తం తీసుకొని మళ్ళీ వచ్చేసేయమ్మా అని వాళ్ళు చేయాల్సిన ఈత బోధనని చేసి పంపించినారు. అలా చెప్తుంటారు వాళ్ళు. మనం కూడా కొన్నిసార్లు అదే నిజం అనుకొని దాన్నే పాటిస్తూ ఉంటాం. ఏమనుకోకండి, మీకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, అందుకే మీరు ఇంకా యేసుప్రభుని నమ్ముకున్నా కూడా గుర్తు పెట్టుకుంటా ఉంటారు. మనం ఏమనుకోకండి, పర్వాలేదు. అయితే దేవుని కొరకు నిలబడితే దేవుడు సహాయం చేస్తాడు. సో మా అమ్మగారు అలాగ వచ్చారు, వీళ్ళకి ఏదో పాపం ఏదో చిన్న గది ఇస్తే, ఆ గది ఏముండదు, జస్ట్ అలా పడుకోవడానికి సరిపోతుంది. అక్కడ ఉన్నారు వీళ్ళు, అక్కడ కాపురం పెట్టారు, భక్సింగ్ గారు ప్రార్థన చేశారు. మా అమ్మ భోజనం అప్పుడు మాత్రం వెళ్ళి అక్కడ భోజనం చేయటమో, లేకుంటే పల్లెంలో భోజనం తెచ్చుకొని ఆ ఊళ్ళో కూర్చొని తినడం మాత్రం చేశారు. గుడికి వెళ్ళేది కాదు, ప్రార్థనకు వెళ్ళేది కాదు. వీళ్ళంతా చెప్పారు కదా హితబోధన, వెళ్ళేది కాదు. ఇంతలోపు నేను గర్భంలో ఉన్నాను. అయితే ఒకనొక రోజు దేవుడు ఆమెతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు ఏం మాట్లాడాడంటే, ఇది నా సన్నిధి ఉండే స్థలము, దైవ ప్రత్యక్షత కలిగిన స్థలము, దైవ దర్శనం కలిగినటువంటి స్థలము, దైవ దర్శనం కలిగిన దైవ జనులు ఉన్నారు. ఇలాంటి స్థలానికి నీవు వచ్చి కూడా, ఇలాంటి స్థలానికి వచ్చి కూడా ఆ నిజమైన దేవుని ఎరగకపోతే నీ జీవితం యొక్క గమ్యం ఏంటి అన్నట్టుగా ఆమెకి, ఈలోపు ఈమె కూడా సువార్త చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. అయినా కూడా ఆమె దగ్గర 4-5 నెలలు మొండికేసి, ఒకనొక ఆదివారం దినమున అందరు ఆరాధనలు కూర్చుంటే ఈమె రూమ్లో పడుకుంది. అప్పుడు ఇది జరిగిందన్నమాట. జరిగితే అప్పుడు యేసుప్రభువా, మరి వీళ్ళందరూ చెప్తున్నారు మీరే నిజమైన దేవుని అయితే కనుక నేను నమ్ముతాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు ఏదో పాపాలు ఒప్పుకో అంటే, నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదని నేను ఎప్పుడు అబద్ధం కూడా చెప్పలేదు అంటదన్నమాట. అంటే చాలా భక్తి గౌరవ మర్యాదలు కలిగిన ఫ్యామిలీలు పెరిగారు. కాబట్టి నాకు తెలిసి నేను ఏ పాపము చేయలేదు,
వీళ్ళేమో పాపాలు ఒప్పుకోమంటారు. నేను లేని పాపాలు ఎక్కడ ఒప్పుకోవాలని ఈమె బాధ. మొత్తానికి ఏదైతే యేసు ప్రభు ఆమె కూడా దేవుడికి స్తోత్రం, ఆమె కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతనే నేను పుట్టాను. నేను ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. మా అమ్మగారిని తీసుకెళ్ళడానికి మా అమ్మమ్మ మా మామయ్య కూడా వచ్చారట. కానీ బక్సింగ్ గారే ఆపారట. ఎందుకమ్మా ఇంత పెద్ద సిటీ, ఇక్కడే చక్కగా జరుగుతుంది అని, నువ్వెందుకు చిన్న టౌన్కి వెళ్తావు, ఇక్కడే ఉండు, ఏమైంది వీళ్ళంతా నిన్ను చూసుకోవట్లేదా, కావాలంటే మీ అమ్మగారు ఉంటారులే అని బక్సింగ్ గారే ఆమెను అక్కడే ఆపితే ఆ కారణం చేత నేను హైదరాబాద్లో పుట్టాను. హాస్పిటల్లో డెలివరీ అయినాక అక్కడి నుండి నేరుగా నన్ను తీసుకొని హెబ్రోన్కి తీసుకెళ్ళాను. అప్పటికే మా నాన్నగారిని బక్సింగ్ గారు ఇక్కడ అభిషేకం గారికి హెల్ప్ చేయాలని వైజాగ్ పంపించింది. ఉన్న శాలే మందిరం అదంతా లెవెల్ చేయాలని, అక్కడ బాగు చేయాలని. ఇంకా దాసన్ గారు ఈయనకు టెలిగ్రామ్ పెట్టాడంట, స్టీఫెన్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ద సన్ అని పెడితే, అప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద ఆయన అభిషేకం గారికి చెప్పి, అన్న నాకు కొడుకు పుట్టాడంట అన్న, మరి నేను వెళ్తానన్నా అంటే ఆయన పంపించి. ఇది మా చరిత్ర. అయితే నేను పెద్ద కుమారుడిగా ఉన్నప్పటికీ మా నాన్నగారికి ఏంటంటే మేమంతా మరి ఐదుగురు సంతానం, ముగ్గురు ఉన్నాం. నేను, మా తమ్ముడు, మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారికి ఏంటంటే దేవుని వాక్యానుసారంగా పెద్ద కుమారుడు మరి దేవుడికి అర్పించబడాలా, ప్రతిష్ఠింపబడాలా, సేవ చేయాలి. కాకపోతే నా చిన్న వయసు ఉన్నప్పుడు, ఈ 5 గాడి వయసు ఉన్నప్పటి నుండి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా ఫాదర్ కూడా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. ఈ బుక్స్ కొనడం ఇవన్నీ ఆయన పట్టించుకునేవాడు కదా. నేను అనుకున్నాను ఇదేదో పట్టించుకోవడం అనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు లేక పాపం త్వరగా బుక్స్ కొనేవాడు కాదన్న సంగతి తెలిసింది. సో ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి 10th తర్వాత చాలామంది దైవ సేవకులు మా నాన్నగారి దగ్గరికి, ఇంకా పరిచయం చేసే పరిచారకులు వస్తూ పోతుండేవారు. వాళ్ళందరూ అడిగేవారు, ఏమైనా ఇమానుయేల్ ఏం చేస్తావు అంటే 10వ తరగతి అయిపోతుంది, ఇంకేం రా చాలు దేవుని సేవ చేయరా అన్నాడు. నేను అనుకునేవన్నీ ఇదేమి దేవుని సేవ, ఇదేమి గొప్ప పని. మా నాన్నగారు చూస్తే ఎప్పుడు టైంకి బుక్స్ కొనేవాడు కాదు, ఈ సేవ మనకొద్దులే, ఏదో కింద మీద పడి బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి అని నేను ఒక నిశ్చయంతో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొత్తానికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవుడు నన్ను మరి నాతో మాట్లాడితే నేను నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి 1976 నవంబర్ నెల 14వ తారీఖు కాన్వకేషన్ ఫస్ట్ మీటింగ్ రాత్రి 9-10 గంటల మధ్యలో నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చాను. అప్పటి నుండి ప్రభు మరి మెట్టుగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సో నేను తీర్మానం చేసుకున్నట్టుగానే ఆ రోజుల్లో ఎలాగైనా నేను ఒక డిగ్రీ చదువుకోవాలని డిగ్రీ వరకు చదివి ఆ రోజుల్లో ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టమైతే నేను ఒక నెలలోనే 3వ ఉద్యోగంలో చేరాను. ఒక నెలలోనే, నెలగా 2 నెలల్లో నేను 3వ ఉద్యోగంలో చేరాను. ఆ 3వ ఉద్యోగంలోనే నేను 17 సంవత్సరాలు పనిచేశాను టీచర్గా. ఒక పెద్ద మిషన్ స్కూల్, క్రైస్తవ సంస్థ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన ఇన్స్టిట్యూషన్లో పనిచేసి మ్యాథ్స్ చదివించేవాడిని పిల్లలకి, మరి +2 వాళ్ళకి. ఆ తర్వాత నేను డిగ్రీ తర్వాత క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. నాకు వివాహం కూడా అయింది, 3 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి 2 అమ్మాయి. సో ఇంకా నేను పెద్దవాడిని కాబట్టి మా నాన్న ఏమన్నాడంటే, అరే డిగ్రీ చదవడం తర్వాత ఆయన చెప్పేశాడు, ఇంకా పై చదువులు వద్దులే బాబు, ఏదో ఉద్యోగం చేయి, మీ తమ్ముడు మీ చెల్లెళ్ళు వీళ్ళ సంగతి చూసుకోరా అంటే ఆయన మాట కాదని లేక ఈ ఉద్యోగంలో చేరాడు. అలాగే ఒకవైపు మా చెల్లెళ్ళు ఇద్దరు, మా తమ్ముడు వాళ్ళని పెంచాలా, మరి నేను జీవించాలా, మళ్ళీ నా చదువులు కొనసాగించాలా.
ఇలాంటి పరిస్థితులు నాకు వివాహం అయింది. మరి నా భార్య వచ్చింటే బాగుండేది. ఇలాంటి చిన్న చిన్న సంఘాలకు వెళ్తాం. నా భార్యకు కూడా చాలా ఇష్టం. ఆమె విజయవాడ. ఆమె వాళ్ళ ఇంట్లో కూడా ఆమె వాళ్ళ అక్క ఇద్దరే ప్రభువు నమ్ముతున్నారు. సో ఆమె నన్ను వివాహం చేసుకోవడం అంటే అది చాలా గొప్ప సంగతి. ఏ అమ్మాయి కూడా అప్పటికే 3 యవనస్తుల్ని పోషిస్తున్న పురుషుని చేసుకోవాలంటే చాలా వెనక ముందే. కానీ ఆమె దేవుని అందరి విశ్వాసం బట్టి దైవ సేవకులు ఇచ్చినటువంటి మరి సలహాను బట్టి ఆమె నన్ను వివాహం చేసుకుంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. 1999లో నేను సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ నుండి గల్ఫ్ దేశానికి వెళ్ళాను అనమాట. మా పిల్లలు పెద్దగా అవుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ నాలో ఉన్న మరి ఒక ఉద్దేశం ఏంటంటే, నేను చాలా కష్టపడి చదువుకున్నాను. నా పిల్లలకు అలాంటి కష్టం రాకూడదు. వాళ్ళు ఎంత చదువుకుంటారంటే అది చదువుకునేంత సపోర్ట్ వాళ్ళకి చేయాలి అని గల్ఫ్ దేశానికి వెళ్ళాను. గల్ఫ్ దేశానికి వెళ్ళడం వల్ల జరిగింది ఏంటంటే, నాకు ఇక్కడ వచ్చే జీతానికి అక్కడ డబల్ వచ్చింది. అది కూడా పెద్ద జీతం కాదు, కాకపోతే ఇక్కడ వచ్చేదానికి అక్కడ డబల్ వచ్చేదన్నమాట. వెళ్ళాను. అలాగే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ గల్ఫ్లో ఉంటూ ఉండగా దేవుడు నాకు మళ్ళీ చాలాసార్లు సేవకు పిలిచాడు. కానీ మళ్ళీ చాలా ఉధృతంగా సేవకు వెళ్ళటం వలన 2007 సంవత్సరంలో నేను పూర్తికాల సేవకు సమర్పించుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం అక్కడ కర్ణాటక హుబ్లీ అనే పట్టణం ఉన్నాను 2 సంవత్సరాలు. ఆ తర్వాత విశాఖపట్నం వచ్చాను 2010లో. ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. అసలు మీ ఊరు వస్తారన్న ప్లాన్ లేదు, ప్రోగ్రాం లేదు అసలు. నాకు ఈరోజు దేవరపల్లి ఇంకో మీటింగ్ ఉంది, అందుకని కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను. వీళ్ళు ఈ సేవకులు ఎవరిని రిలాక్స్ అవ్వలేదు. వాళ్ళు రిలాక్స్ అవ్వరు, వేరే వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వరు. సేవ అంటే అలాగే ఉంటుంది అనుకోండి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీ మధ్యలో రావడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు విశాఖపట్నం వస్తే చాలా ప్రార్థన మందిరానికి రండి, అక్కడ సహవాసం కలిగి ఉండండి. మరి మా కొరకై ప్రార్థన చేయండి. కొంత సమయం వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చదువుతాం. And Elijah the Tishbite, who was of the inhabitants of Gilead, said unto Ahab, As the Lord God of Israel liveth before whom I stand, there shall not be dew nor rain this year, but according to my word. సేవకులు చదువుతారు, ఆయన ఎమ్మడి చెప్పండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మధ్య భాగంలో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. మాట చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవము తోడు, ఆ యెహోవా జీవము తోడు. నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. కాబట్టి ఇక్కడ 2 సంగతులు ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, మరి కొంత సాక్ష్యం పంచుకుంటూ మీరు పొందుతున్నారు.
సాక్ష్యం ద్వారా మరి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కూడా ప్రోత్సహింపబడి సంపూర్ణంగా మా తండ్రి మిమ్మల్ని వెంబడించిన వారుగాను మరి వారి యొక్క విశ్వాసం దృఢపరచబడినట్టుగాను సహాయం చేయండి. కొంత వాక్యం ధ్యానించాలని ఆశిస్తున్నాం. మీరే కృప చూపండి, దయ చూపండి మా తండ్రి. అది ఏ ఆలోచనలు, ఏ మాటలు మా ప్రభా ఈ ప్రజలకు అవసరమో ఆ మాటలు మీరు తెలియచి చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దీనదాసుని సెలవు చాటును మరుగుపరచండి. నెహెమ్యా 9:20 ప్రకారం మీ ఉపకారాత్మ ద్వారా మీరే బోధించండి. భాష సంబంధమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృపదాయించండి. వందనం చెల్లించు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 సంగతులు మనం చూస్తున్నాం. నేను నిలువబడి ఉన్న దేవుని సన్నిధి, నేను నిలువబడి ఉన్న దేవుని సన్నిధి. రెండోది ఏంటి? ఆ దేవుడు ఇశ్రాయేలు ఆ జీవము గల ఇశ్రాయేలు దేవుడు, గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఈ దేవాది దేవుడు సృష్టికర్త, ఈయనకు ఆది అంతము లేని దేవుడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ప్రీ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటే ఆయన తనంతట తానుగా ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరో చేసిన దేవుడు కాదు, ఇంకెవరి ద్వారానో సృష్టింపబడిన దేవుడు కాదు. ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త, ఆయనే మొదటి నుండి ఉన్నటువంటి వాడు. ఆ మొదటి నుండి అంటే ఆ మొదట ఎప్పుడో మనకు తెలియదు. అందుకే ఆదియు అంతము లేని దేవుడు. అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాలని ఈ దేవునికి పేరు ఏంటంటే ఆదియు అంతమై ఉన్న దేవుడు. అంటే ఆయన మొదటి వాడు, కడపటి వాడు. ఈ దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా చూడండి. అక్కడ మోషేతో ఏం చెప్పాడంటే, నేను అబ్రహాము దేవుడను, చదవండి 14వ వచనం, 3:14. అందుకు దేవుడు 6వ వచనం ముందు చదువు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలసెను. అర్థమవుతుందండి? ఆయన ఉన్నవాడను అనువాడనైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వమును సృష్టించి సర్వమును పరిపాలిస్తున్నటువంటి సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. అయినప్పటికీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పిలువబడుటకు ఇష్టపడిన దేవుడు. మా దగ్గర ఓ సహోదరుడు ఉంటాడు. ఆయన ఆరాధన చేసేటప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, బక్సింగ్ గారి దేవా, నా దేవా అని ప్రార్థన చేస్తాడు, లేకుంటే ఆరాధన చేస్తాడు. చాలా మంచి విషయం కదా. బక్సింగ్ గారి సహవాసం ఉన్నాం కాబట్టి బక్సింగ్ గారిని నడిపించిన దేవా అని అర్థం. అలాగే నా దేవా అని కూడా అంటాడు. ఎందుకు? ఆ దేవుడు మనకు కూడా దేవుడైనా. అందుకని కీర్తన 33:12 ఒక మాట ఉంది, బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూజ్ లార్డ్ ఈస్ గాడ్ అని అంటారు. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఆయన మన దేవుడుగా కూడా ఉండాలి. ఆయన మన దేవుడుగా ఉండాలంటే మరి ఈ దేవుణ్ణి ఎవరునూ ఎప్పుడునూ చూడలేదు.
చూడలేరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే ఆ యొక్క స్వరం వస్తున్న వైపు కూడా ఆయన ముఖం తిప్పుకోలేక ముఖం దించుకొని దాచుకున్నాడంట. అంటే ఈ దేవుడు అంత తేజస్సు కలిగిన దేవుడు. తేజస్సు అంటే వెలుగు కదా. అది ఎలాంటి తేజస్సు? సమీపింపరాని అన్అప్రోచబుల్ గ్లోరీ అని ఉంది ఇంగ్లీష్. సమీపింపరాని తేజస్సు. ఇది మామూలు వెలుగే, బాగానే ఉంది, మనం చక్కగా వెళ్తున్నాం వస్తున్నాం. అదే ఎండాకాలం అనుకోండి, ఆ వెలుగులో వెళ్తామా? గొడుగు వేసుకోం. ఎందుకు? చాలా తీవ్రంగా ఉంటారు. మరి మామూలు దేవుడు సృష్టించిన ఈ సూర్యుడే అంత తీవ్రంగా ఉంటే మరి ఆయన వెలుగు ఎంత తీవ్రమైందో చూడండి. అందుకే యాకోబు 1:17 ఒక మాట ఉంటుంది తెలుగులో, జ్యోతిర్మయుడగు దేవుడు, గాడ్ ఆఫ్ లైట్. జ్యోతిర్మయుడగు దేవుడు. ఈ గొప్ప దేవుణ్ణి మనము ఎరగాలంటే ఆ దేవుణ్ణి మనం చూడలేము. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి దేవుడు, మూడవ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మరి ఆకాశమండలం కంటే హెచ్చైనటువంటి దేవుడు. మనం ఆయన్ని చేరుకోలేము, మనం ఆయన్ని చూడలేము. అయితే ఆ దేవుని ప్రజలు మనం కావాలి. ఎందుకంటే సమస్త మానవాళి దేవుని యొక్క సృష్టి. అందుకే సొలొమోను ఏమంటాడంటే, ఈ లోకంలో చెడ్డ దినములు రాకముందే, అంటే దేవుని గురించి చెప్పలేని పరిస్థితులు వచ్చేంత వరకు కనిపెట్టకుండా నీ సృష్టికర్తను స్మరించుకోవాలి. నువ్వు ఏ కులానికి చెందిన వాడివి, ఏ మతానికి చెందినటువంటి వాడివి, ఏ ప్రాంతానికి చెందినటువంటివి దేవునికి అనవసరం. ఆయన చెప్తుంది ఒకే ఒక మాట ఏంటంటే, నీ సృష్టికర్తను స్మరించుకో. అంటే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఉన్నవాడను అనువాడను అన్న దేవుణ్ణి మనం ఎరగాలంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గము యేసు ప్రభు. ఆ మార్గం ఎవరండి? యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఏంటి? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్ద కంటే ఎక్కడికి, పరలోకానికి రాలేదు. అంటే ఆ పరలోకపు దేవుణ్ణి మనము చూడాలి. ఆ పరలోకపు దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ఆ పరలోకపు దేవుని గురించినటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభు ఒక్కరే మనకు మార్గం. అందుకని యోహాను సువార్త 1:18 ఏమన్నాడంటే, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ దేవుడు. ఈ దేవాది దేవుడు సృష్టికర్తకి ఒక పేరు ఏంటంటే రొమ్ము. ఆల్ మైటీ గాడ్, ఎలిషదాయ్ అంటారు హీబ్రూ లాంగ్వేజ్. ఎలిషదాయ్లో ఏల్ అంటే దేవుడు. ఈ షద్దాయ్ అనే మాట మరి షాద్ అనే మాటలో నుంచి, ఈ షాద్ అనే మాట ఏం చూపిస్తుందంటే రొమ్ము, బలము, శక్తి దాన్ని చూపిస్తుంది. ఈ బాడీ బిల్డర్స్ ఉంటారు కదండి, బాడీ బిల్డర్స్ ఏం చూపిస్తారు? వాళ్ళ చేతి కండలతో పాటు ఏం చూపిస్తారు? రొమ్ము, ఛాతీ చూపిస్తారు కదా. అంటే అది ఒక
శక్తికి, ఒక బలానికి, ఒక స్ట్రెంగ్త్కి అది సూచన. యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన రొమ్మున, అంటే ఆ సర్వశక్తి గల దేవుడే కుమారుని రూపంలో శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము మనకు బయలుపరిచి మనల్ని రక్షించుటకే వచ్చాడు. కలువరి శిలువలో తాను తాను అర్పించుకున్నాడు. మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తం చేసినాడు. అందుకని యేసు ప్రభు నామమున రక్షణ ఉంది, యేసు ప్రభు నామమున స్వస్థత ఉంది, యేసు ప్రభు నామమున ఆదరణ ఉంది, యేసు ప్రభు నామమున మనం బలపరచబడతాము, యేసు ప్రభు నామమున మన దిగులంతా తీసివేయబడుతుంది, మన భయమంతా తీసివేయబడుతుంది. యేసు ప్రభు నామమున దయ్యములు వెలగొట్టబడుతున్నాయి. ఎందుకంటే ఆయన దేవుడే, ఆయన రొమ్ములో నుండి వచ్చాడు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ కొడతాం. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అహాబు రాజుతో చెప్తున్నాడు. అహాబు రాజు స్వభావ రీత్యా మంచివాడే, చాలా శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. అంతేకాదు మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, అంటే మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. తన రాజ్యాన్ని బాగానే పరిపాలించడానికి ప్రయత్నం చేసినాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేస్తున్నాడు. యెజబెల్ ఎవరంటే సీదోను రాజు యొక్క కుమార్తె. ఈ సీదోనీయులు ఎవరిని పూజిస్తారంటే బయలు దేవతను పూజిస్తారు. చూడండి, ఇక్కడ మొదటి రాజులు 16వ అధ్యాయం. మొదటి రాజులు 16వ అధ్యాయం 31, 32 దయచేసి చదవండి. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వారికి మృక్కుచూ నుండెను. ఈ అష్టారోతు బయలు. అష్టారోతేమో పురుష దేవుడు, ఈ బయలేమో స్త్రీ దేవత. ఈ దేవుళ్ళను పూజించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ దేవుడు బలం ఇస్తాడు, ఈ దేవుడు ఫలభరితంగా చేస్తాడు, ఈ దేవుడు మరి సంతానాన్ని కలుగజేస్తాడు, ఇట్లాంటి రకరకాల నమ్మకాలు వాళ్ళు. అంతేకాకుండా ఈ దేవతల యొక్క పూజలు ప్రతి నెలకు ఒకసారి ఉత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాల్లో ఎలా ఉంటాయంటే మరి ఈ ఆరాధనలతో, ప్రార్థనలతో ప్రారంభమై, బల్యర్పణలతో ప్రారంభమై చివరికి ఉత్సవం ఎలా ముగుస్తుందంటే ఆ ఉత్సవంలో రాత్రి సమయంలో చాలా భయంకరమైన పాపం చేస్తారు ప్రజలు. ఆ దేవుని అలాగే పూజించారు. ఉదయం నుండి ప్రారంభిస్తారు, బలులు అర్పిస్తారు, తింటారు, తాగుతారు, మరి ఎగురుతారు. అలా రాత్రి వరకు కొనసాగుతూ ఉంటుంది. చీకటి పడిన తర్వాత చాలా భయంకరమైన పాపంలో ప్రజలందరూ పడిపోతారు అన్నమాట. అది ఆ దేవుళ్ళని ఆరాధించే విధానం.
అలాంటి బయలు దేవతను ఈ యెజబెలు పూజిస్తుంది. అందుకని ఈ బయలు దేవతకు సంబంధించిన ప్రవక్తలను అందరినీ వీళ్ళు పెంచుతున్నారు, పోషిస్తున్నారు. దేవాది దేవుడు సృష్టికర్త, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలు దేవుడుగా పిలువబడినటువంటి ఈ గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే పాపంలో పడిపోతారో వారిని ఆయన శిక్షించిన విధానం ఏంటంటే కరువు, వర్షం లేకుండా చేయడం. రెండవది వరదలు, లేదంటే తెగులు. ఈ 3 రకాలుగా ఈ ప్రజల్ని దేవుడు శిక్షించేటట్టు. కాబట్టి ఈ అహాబు రాజు సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము ఏమైపోయింది? మరి ఇంకా పట్టజాలనంత విస్తారంగా అయిపోయింది. అందుకని దేవుడు ఈ తిష్బీయుడైన ఏలియా అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై గాడ్, అంటే యెహోవాయే నా దేవుడు. ఆయన పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే నా దేవుడు. వచ్చి ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఎవరితో చెప్తున్నాడు? అహాబుతో చెప్తున్నాడు. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అంటే, నీ దేవుడు ఎవడయ్యా చెప్పు. నా దేవుడు ఇశ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడే నా దేవుడు. బట్ నీ దేవుడు ఎవడు? నువ్వు రాజువు కదా, చెప్పు. మన రాజ్యంలో ఏం జరుగుతుంది? నన్ను పంపించిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నన్ను పంపించిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. రాజు దగ్గర అలా మాట్లాడటం అవుతుందండి? అవును. కానీ ఎంత ధైర్యం ఉండాలా? అంత ధైర్యం కలిగి రాజును ప్రశ్నిస్తున్నాడు. నేను నిలువబడి ఉన్న దేవుని సన్నిధి, ఎందుకంటే నా పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడుగా పిలువబడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడుగా పిలువబడుతున్న దేవుని సన్నిధిలో నేను నిల్చున్నాను. నీవు ఇశ్రాయేలును పరిపాలించే రాజువు కదా, నీ దేవుడు ఎవరో చెప్పు అని ప్రశ్నిస్తున్నాడు. యు టెల్ మీ హూ ఇస్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరు? నీవు నీ భార్యను బట్టి బయలుదేవతలను పూజిస్తున్నావు, బయలుదేవత ప్రవక్తలను పోషిస్తున్నావు. యెహోవా దేవుని ప్రవక్తలను మరి అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ రాజ్యంలో లేకుండా చేస్తున్నారు. మీరు జాగ్రత్త. కాబట్టి మీ పాపము ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. కాబట్టి నేను ఏ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుని యొక్క జీవము తోడు. నా మాట ప్రకారం, అంటే ఆయన సెలవిచ్చాడు, నేను చెప్తున్నాను. నా మాట ప్రకారము మరలా నేను చెప్పేంత వరకు వర్షము గాని మంచు గాని, చాలా భయంకరమైన వర్తమానం కదా. వర్షము గాని మంచు గాని పడకపోతే ఏమవుతుందండి? పంటలు పండవు. బావిలో కానీ ఏటిలో కానీ నీళ్లు ఉండవు, బయట గడ్డి పెరగదు. అంటే పశువులకి మేత ఉండదు, ఆహారం ఉండదు. మనుషులకి ఆహారం ఉండదు, కనీసం శుభ్రపరచుకోవడానికి నీళ్లు ఉండవు. ఒకసారి ఆలోచించాను. నేను హైదరాబాద్లో 20 సంవత్సరాలు ఉన్నాను.
ఆ రెంటెడ్ రూమ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళకి బోర్వెల్స్ ఇవన్నీ ఉండేటివి కావు కొన్ని ఇళ్లలో. ఆ మున్సిపాలిటీ ట్యాప్ వస్తే అక్కడ నీళ్లు పట్టుకోవాలి. అక్కడ కండిషన్ ఏంటంటే ముందు ఓనర్ అమ్మగారి యొక్క ఆర్డర్ ప్రకారము వాళ్ళ ఇంట్లో సరిపడే నీళ్ళు అంతా పట్టుకుంటే అప్పుడు అద్దెకున్నలు పట్టుకుంటారు. అప్పుడు ఇంకా అద్దెకున్న వాళ్ళందరూ పోటీ అనమాట. నువ్వు రెండు బకెట్లు పట్టుకున్నావా, నువ్వు 2 బిందెలు పట్టుకున్నావా, అంతే. ఒక్కొక్కసారి ట్యాప్ వచ్చేది కాదు, ఒక్కొక్క రోజు ట్యాప్ వచ్చేది కాదు. నేను హెబ్రోన్ పోయి స్నానం చేశాను, అక్కడ దగ్గరలోనే ఉండేవాడిని. చాలా సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను నేను. అప్పుడు ఇంకా ఈ బోర్వెల్స్ ఇవన్నీ సిస్టమ్ అంతగా బాగా డెవలప్ కాలేదు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు బోర్వెల్ వేసుకుంటారు. నీళ్ళు లేకపోతే ఎంత కష్టం, ఒక్క రోజు లేకపోతే. కానీ ఈ రాజుల జ్ఞానం ఉందా? ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, వర్షము కానీ మంచు కానీ పడదు అంటే, అయ్యా కొంచెం లోపలికి రానైనా మాట్లాడుకుందాం అన్నాడా? అనలేదు. అయ్యగారు విషయం ఏంటో స్పష్టంగా చెప్పు, నా వల్ల తప్పు అయితే ఒప్పుకుంటాను, లేదు దీనికి పరిష్కారం ఏంటో చెప్తే నేను చేస్తాను అనాలా కదండి? అవునా? ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి వర్తమానం. నేను ఏ దేవుని సన్నిధిలో నిలువబడ్డానో అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, ఏలియా ఈ దుర్మార్గ పనులు చేస్తున్నటువంటి అహాబు దగ్గరికి దేవుణ్ణి తీసుకొచ్చాడు. అంతేనా? అంతేనండి. ఇతను జీవము లేని దేవుళ్ళను పూజిస్తున్నాడు. ఈయన భార్య జీవం లేని దేవుళ్ళను పూజించడం మాత్రం కాకుండా ఆ ప్రవక్తలను పెట్టుకొని రోజు పొద్దున్నే సాయంత్రం వరకు భజన. మేము శాలేములో ఉంటాము, ఈ లాస్ట్ లో ఉంటది మా పోర్షన్. ఆ పక్కింట్లో ఎవరో ఏమనుకోకండి, ఈ నల్లబొట్లు వేసుకున్న వాళ్ళు రాత్రిలో 12 వరకు గొడవ పెడతారు, భజన చేస్తాం. అదంటే అది వాళ్ళ భక్తి అనుకోండి. సందర్భం వచ్చి చెప్తున్నాను. ఈ అమ్మగారి భజన, ఈయనేమో ఏం చేయలేడు. ఆ అమ్మగారు ఆర్డర్ ఇస్తేనే ఏమైనా చేయగలరు ఈ రాజుగారు. అలాంటి రాజు ఈయన. ఆమెమో అన్ని దుర్మార్గ పనులు చేపిస్తూ ఉంటే, ఆ నాబోద్ అనేవాడికి ఒకటే ఒక చిన్న ద్రాక్ష తోట ఉంటే వాడిని చంపేసి అది తీసేసుకున్నారు. అలాంటి దుర్మార్గ పనులు కూడా చేస్తారు. ఈయన ఒక్క మాట అయ్యా చాలా తీవ్రమైన వర్తమానం తెచ్చారు, అసలు విషయం ఏంటో కొంచెం స్పష్టంగా చెప్పండి, మా వల్ల ఏదైనా పొరపాటు అయితే మేము ఒప్పుకుంటాను, లేకుంటే దీనికి పరిష్కారం ఏంటో చెప్తే చేస్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే, దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకి చాలా శక్తి ఉంది. దేవాది దేవుడు సృష్టికర్త, సృష్టినంత ఎలా సృష్టించాడండి? తన మాట యొక్క శక్తి ద్వారా సృష్టించాడు. దేవుడు వెలుగు కమ్మన్నాడు, వెలుగు వచ్చింది. ఆ తర్వాత సూర్యుని సృష్టించాడు. వెలుగును ఏలుటకు సూర్యుని సృష్టించాడు. అంటే ఇంకొక సిస్టమ్ ఉండాలని సిస్టమ్ చేశాడు ఆయన. చీకటి అగాధంలో భూమి వేలాడుతుంది, దేవుని ఆత్మకు విశ్రాంతి లేదు, అల్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఆ చీకటిలో నుండి వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చింది. చూసారా? ఆ గొప్ప దేవుని సన్నిధిని ఈయన గుమ్మం దగ్గరికి తీసుకొచ్చాడు. అయినా కూడా అహాబు రాజు ఏమి పట్టించుకోలేదు. చూడండి,
ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25 3-4 వచనాలు చదవలేరు. ఎంత విచారకరమైన సంగతి. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంటే ప్రవక్త? ఎన్ని సంవత్సరాలు? ఏమ్మా 23 సంవత్సరాలు చెప్తున్నాడండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, ఒక సంవత్సరం కాదు, 23 సంవత్సరాల నుండి పెందల కడనే లేచి దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశములు ఈయన ప్రతిరోజు వచ్చి చెప్తున్నాడు ఈ రాజు గారికి. అయినా మీరు ఏమని రాస్తున్నారు అక్కడ? వినకపోతిరి. 4వ వచనం చదవండి. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లు నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లు అన్య దేవతను అనుసరించుటయు పూజించుటయు మాని మీరందరూ చెడు మార్గములు మీ దుష్టక్రియలు విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసంగా దయచేసిన దేశంలో చెప్పుటకై పెందలకడ లేచి అందరినీ నీ యొద్దకు పంపుచు వచ్చాను. చూడండి ఎంత స్పష్టంగా. మీకు బాధ కలగకూడదని మీరు దేవుని మార్గాలను వదిలిపెట్టారు, దేవుని వదిలిపెట్టారు, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టారు, దేవుని సంఘాన్ని వదిలిపెట్టారు, దేవుని సన్నిధిని వదిలిపెట్టారు. దానివల్ల మీకేమొస్తుంది? బాధ వస్తుంది. దానివల్ల మీకు కీడు కలుగుతుంది. దానివల్ల మీకు మరణం సంభవించవచ్చు. దానివల్ల మీకు నష్టం కలగవచ్చు. ఆ బాధలు రాకూడదని పెందలకడనే లేచి ఆయన మాటలు, ఆయన పెందలకడనే ఏం చేశాడంటే తన ప్రవక్తలను సేవకులను పంపించి మీరు వినకపోతే. ఎంత భయంకరమైన ఇది అహాబు గారి సంగతి. దేవాది దేవుడు సృష్టికర్త, ఈ ప్రజల మీద దయగలిగిన వాడే. అయ్యా పోయి ఆ రాజుగారికి చెప్పు, పరిస్థితి దిగజారిపోయింది, వారు పూర్తిగా నన్ను విసర్జించినారు, నా మాటలు పట్టించుకోవట్లేదు, నా ప్రవక్తల్ని హింసించి చంపివేస్తున్నారు. అప్పటికే చాలా మంది ప్రవక్తల్ని యెజబెల్ చంపించింది. ఎలా తెలుస్తుంది మనకు? తర్వాత వచనాల్లో ఈ యొక్క ఏరియాని చెప్తాడు. నేను ఇంతకు ముందున్న ప్రవక్తలు దైవజనుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను కూడా యెజబెల్ చంపించాలనుకుంటుంది. ఇంకా చాలు, నేను చేసిన సేవ చాలు, నేను చెప్పిన వాక్యం చాలు, నేను ఇచ్చిన వర్తమానం చాలు, ఇక నన్ను తీసుకెళ్ళని కూడా చెప్తాడు ఆయన. అంటే అంతకుముందే ఈ యెజబెలు, ఈ అహాబు చాలా మంది ప్రవక్తను చంపించినారు. వాళ్ళు వచ్చి దైవికమైనటువంటి విషయాలు చెప్తే వీళ్ళు వారి మీద పగబట్టి వాళ్ళని చంపించినారు. ఏలియా వచ్చి ఇంత తీవ్రమైన వర్తమానం చెప్తే ఈయన పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏమైందండి? కరువు వచ్చింది. అప్పుడు పంపిస్తాడు ఎవరిని? తన సేనాధిపతుల్ని, మరి తన సైనికుల్ని, ఇంకా రకరకాల మనుషులంతా, ఒరే వెళ్ళి ఆ ఏరియా ఎక్కడ వాడిని పట్టుకున్నాడు. జనమంతా వచ్చి ఈయన మీద పడ్డారు. రాజుగారు రాజుగారు నీళ్లు లేవు,
పశువులకి మేత లేదు, ధాన్యం లేదు, మాకు భోజనం లేదు అంటే ఈయనేమంటాడంటే నాకేం తెలుసు అంటాడు. కొంతకాలం ఏంటి నాకేం తెలుసు, నేనేం చేయాలా? రాణిగారిని అడగండి, రాణిగారు ఏమని చెప్తుంది, వెళ్ళండి నేను బిజీ ఉన్నాను, ఇక్కడ మా ప్రవక్తతో భజన చేసుకుంటున్నాను. జనాలు కష్టపడుతున్నారు. అప్పుడు అహాబు గారికి వెలిగిందన్నమాట. ఒరేయ్, మరి ఆ నల్లటి గొంగడు కట్టుకొని వచ్చినాడు ఒకడు, అతని పేరు ఏలియా అంట, తిష్బీయుడు అంట, గిలాదు దేశానికి సంబంధించిన వాడంట, వెళ్ళి వెతకండ్రా. ఆయన ఎక్కడ దొరుకుతాడు? దేవుడు ఏం చెప్పాడు? కెరీతు వాగు దగ్గర పోయి దాచుకోమన్నాడు. అహాబు నీ కొరకు వెతుకుతాడయ్యా, ఇంతకుముందున్న ప్రవక్తను చంపించాడు కాబట్టి నిన్ను కూడా చంపిస్తాడు, కాబట్టి వెళ్ళి అక్కడ దాచుకో. దొరకలే. మరి ఈయనైనా బ్రతకాలి కదా ప్రవక్త. సంవత్సరం పాటు దేవుడు ఆయన ఎలా పోషించాడండి? కాకుల చేత పోషించాడు. 1 year అయింది. దేవుడే చెప్పాడు అక్కడ దాచుకో, ఏటి నీళ్లు తాగు, కాకులు నీకు భోజనం పట్టుకొస్తాయి, తిను. సంవత్సరం అయింది, అన్ని ఏటి ఎండిపోయింది. ఇప్పుడు భోజనం సంగతి తర్వాత. ఏటి ఎండిపోతే స్నానము చేసుకోలేడు, నీళ్లు తాగలేడు, శుభ్రము చేసుకోలేడు, ఏమీ చేసుకోలేడు. ఎలాగిప్పుడు? అప్పుడు దేవుడు అన్నాడు, ఆ సీదోను దేశానికి పో, ఆ సారెపోతనే మరి విలేజ్కి పో. ఏం చేయాలి ప్రభు? అక్కడైనా ఇంతే కదా అన్నాడు. అక్కడ కూడా ఇంతే, అక్కడ కూడా ఏమీ లేదు, కానీ నువ్వు వెళ్ళు అన్నాడు. సరే, ఈయన దేవుని ఆజ్ఞానుసారంగా వెళ్ళాడు. వెళ్తే అదిగో ఆ విధవరాలతో మాట్లాడు. ఏం మాట్లాడాలా? అప్పుడు విధవరాలతో మాట్లాడతాడు. ఏమని? అమ్మా, ఆకలిగా ఉందమ్మా, 2-3 రోజులు అయింది ఫోన్ చేసి, ఒక్క చిన్న అప్పం చేసుకోండి. ఆ స్త్రీ అంటది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, పట్టెడు పిండి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె ఉంది, ఈ పూటకు ఒక అప్పం చేసుకొని నేను కొంచెము నా కుమారుడు కొంచెం తినేసి చనిపోయేదానికి సిద్ధపడిపోయామని చెప్పారు. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం 12వ వచనం. అందుకనే నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నానని కొన్ని తోడలు ఏర్పకై వచ్చింది. నేను ఆమె డిసైడ్ అయిపోయింది. దేనికి? చనిపోవాల, లాభం లేదు, కరువు తీవ్రంగా ఉంది, కొంచెం పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, దాంతో ఒక అప్పం చేసుకొని కుమారుడు తాను అంటే వారు జీవితంలో చివరి భోజనానికి సిద్ధమైపోయారు. ఆ చివరి భోజనం చేయాలా, చనిపోవాలని కూడా సిద్ధమైపోయారు, తీర్మానించుకున్నారు. అప్పుడు ఏలియా వెళ్తున్నాడు. మా ఒక అప్పం చేయమ్మా అంటాడు. అయ్యా చెప్పాను కదా పరిస్థితి, నా వల్ల అవ్వదు అని ఆమె అంటారు. ఆయన కూడా అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వచ్చేసి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏలియా ఏమన్నాడంటే, మాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వాలి. ఆమె సరే నీళ్ళే కదా, మరి ఎక్కడ సంపాదించిందో తెలియదు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇద్దామని ఆమె వెళ్తుంటే ఒక అప్పం చేయాలి. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంటున్న తలంపు ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు,
దేవుని మాటకు లోబడుతున్నావా లేదా? దేవుని మాటకు మనం లోబడితే మనము బ్రతుకుతాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16 8వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఏమని చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. అది యెహోవా సెలవిచ్చిన మాట వలన, ప్రతి మాట వలన నరులు ఏమవుతారండి? ఇప్పుడు అహాబు దగ్గరికి యెహోవా మాట వచ్చిందా లేదా? సారెపోతు విధవరాల దగ్గరికి యెహోవా మాట వచ్చిందా లేదా? ఏలియా దగ్గరికి యెహోవా మాట వచ్చిందా లేదా? ఏలియా మరి దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త కాబట్టి వెంటనే లోబడుతున్నాడు. అహాబు దగ్గరికి మాట వచ్చింది. అహాబు ఏమనుకున్నాను, నేను రాజులే ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను, నువ్వు చెప్పేది ఏంటి నాకు? పట్టించుకోలేదు. ఎప్పటి వరకు పట్టించుకోలేదండి? 3.5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అంటే దేశంలో చాలా భయంకరమైన కరువు వచ్చి జనాలంతా చనిపోయి నానా గందరగోళం అయిపోయి, ఇంకా మళ్ళా ఏలియా వచ్చి మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య 2 తలంపుల మధ్య ఏమంటారా మాట? మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య? 2 తలంపులతో కుంటి కుంటి నడచెదవివు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? కాబట్టి 2 తలంపులు. నీకు యెహోవా దేవుడా, వేరే దేవతలు ఉన్నారా? ఏంటి నీ సంగతి? తెలుసుకో. నువ్వు అటు ఇటు ఉండదు. ఇటన్నా ఉండు, అటన్నా ఉండు. అటు ఇటు ఉండుట ద్వారా మనలో ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. ఆత్మీయంగా మనం ఎదగం. బిడ్డ పుట్టిన తర్వాత ఎదగకపోతే ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖంగా ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది కదా. అందుకనే మనం తిరిగి జన్మించిన తర్వాత ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఎదిగేదానికి మనకు కావలసింది ఒకే ఒకటి, అది దేవుని యొక్క మాట. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. నిన్ను రక్షించును పిలచుచుండే, నిన్ను రక్షించును పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను. దేవుడు అదే కోరుతున్నాడు. నువ్వు క్రైస్తవ విశ్వాసి అయినందుకు దేవునికి స్తోత్రములు. అయితే నీ జీవితంలో ఎదుగుదల ఉందా? నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మీయ ఫలములు నీ జీవితంలో ఉన్నాయా? అలా ఉండాలంటే ఒకే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మాట వినుట, దేవుని మాటకు లోబడుట. అహాబు దేవుని మాట విన్నాడు, దాని గురించి పట్టించుకోలేదు.
ఆయన రాజ్యంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఆయన కుటుంబం పైకి శాపం వచ్చింది. ఏలియా దేవుని మాట ప్రకారము నేను వెళ్ళి చెప్పవలసింది రాజుగా లేకుంటే గుడిసెలో ఉన్నవాడిగా అని ఆయన లెక్క చేయలేదు. దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్పాడు. ఈ విధవరాలు నాకేం భోజనం పెడుతుంది అని దేవుడు అడగమంటే ఈ విధవరాలను ఏం అడుగుతాను లేదు దేవుడు అని వెళ్ళలేదు. ఆయన అడిగాడు. ఆ స్త్రీనే అయ్యా నీకు భోజనం నేను పోషిస్తుంది పో అంటే నేనుంటాను అనుకో అక్కడ. ఏం ప్రభువా, ఇన్ని డిగ్రీలు చదువుకున్నాను, 1000 మందికి చదువు చెప్పాను, ఇన్ని పట్టణాలు తిరిగాను, ఈ గుడిసెలో ఉండే ఈ ముసలిది ఈ విధవరాలు నాకేం పెడుతుంది అంటానా లేదా? ఏమయ్యా నువ్వు అంటావా లేదా? అంట. మనం అందరం అంటాం కదా. కానీ ఏం లేదని అనలేదు. ఎవరితో మాట్లాడాలి ప్రభా? అదిగో ఈ స్త్రీయే మాట్లాడితే ఆమె ఉంటుంది ససేమిరా కుదరదంట. అవ్వనే అవ్వదండి. ఎక్కడవుతుంది? నేను కర్ణాటకలో పనిచేసేవాడిని. అక్కడ వాళ్ళు ఒక మాట ఊదపదం వాడతారు. ఏంటంటే నా చేత కాదన్నా అంటారు. ఏదైనా పని చేయలేకపోతే, ఏదైనా విషయము చేయలేకపోతే నా చేత కాదన్నా అంటారు. అటు ప్రకాశం జిల్లా వాళ్ళందరూ నా చేత కాదన్నా, ససేమిరా కుదరదండి, నా వల్ల అవ్వదు. కానీ దేవుడు అంటాడు ఆమెనే అడుగు. ఏం దేవా ఈమె కుదరదు అంటుంది, ఏం చేయమంటావు? లేదు అడుగు, ఇంకా 4 సార్లు అడుగు. అలాగే 4వసారికి ఆమె ఒప్పుకుంది. చిన్న అప్పం చేసి ఏలియా ప్రవక్తకు పెట్టింది. మరలా వర్షం వచ్చి మరలా పొలం పండి మరలా భోజనం దొరికేంత, ఆహారం దొరికేంత వరకు ఈ విధవరాలి గృహంలో ఉన్న ఆ గంపలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. కాబట్టి పిల్లరా ముగించేస్తున్నాను. నేను మీకు చెప్పాలనుకుంది ఇదే మాట. దేవుని మాట మనం వింటే మనం బ్రతుకుతాం. దేవుని మాట మనం వినలేదు, చనిపో. సారెపతి విధవరాలు దేవుని మాట మొదట కాదన్నా కూడా వినింది కాబట్టి ఆమె బ్రతికింది, ప్రవక్తను కూడా బ్రతికించింది, తన కుమారుని కూడా బ్రతికించుకుంది. అహాబు రాజు దేవుని మాట వినలేదు, తన రాజ్యంలోనికి గందరగోళం తెచ్చుకున్నాడు, అనేకుల చావుకు కారణమయ్యాడు, చివరికి తన కుటుంబం మీదకి శాపం తెచ్చుకున్నాడు. తన వంశము రాజ్యాన్ని కోల్పోయింది. ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి. దేవుని మాట వినుట ద్వారా నరుడు మరి ఏమంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా నరులు దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుకున్నారు.